వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. ఏంటి నేను సన్ గ్లాసెస్ పెట్టుకొని ఇట్లా పార్క్లో ఉన్నా అనుకుంటున్నారా? ఎస్, మనం ఈరోజు చూడబోయే వ్లాగ్ యుఎస్లో వన భోజనాలు. సో తరంగిణి వాళ్ళు మెంబర్స్ కోసం ఈ ఎవ్రీ ఇయర్ వన భోజనాలు ఏర్పాటు చేస్తారు. సో పదండి మీరు కూడా మాతో పాటు వన భోజనాలు చూసేద్దాం. కమ్ ఆన్. ఓకే, చెప్పాను కదా తరంగిణి వాళ్ళ వన భోజనాలకు ఉంటున్నాము. సో రేష్మా, వాట్ ఇస్ వన భోజనాలు? ఇది వనంలో చేసే భోజనాలు అండి. అందరికి వనంలో పిలిచి భోజనాలు పెడతారు. వనంలో పిలిచి భోజనాలు పెడతారు, దట్ ఈస్ వన భోజనాలు. మీరేమంటారు? నాకు వనంలో పెడతారు, పొలంలో పెడతారు, నాకు అనవసరం. ఏంటి భోజనం అని మాట విన్నా నేను వచ్చేసాను అంతేగా భోజనాలు అని ఉంటే చాలా అన్నమాట. వెరీ వెరీ నైస్. ఎప్పుడు చెప్తే మీకు దానికి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ నేను కూడా ఈయన పార్టీ, నేను వచ్చింది కూడా భోజనాల కోసమే. మీరు అన్నట్టు మాకు వనంతో సంబంధం లేదు, మాకు ఇంటికి తెచ్చి పెట్టినా ఓకే. ఏమంటారు? భోజనం ఉంటే చాలు. సో వాట్ ఇస్ స్పెషల్ టుడే? ఏమేం చేశారు టుడే we made like there is a chicken grill and also pork. తెలుగు ఛానల్ అనేది రేష్మా మర్చిపోయి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. ఓకే, తెలుగులోనే చెప్తాను. చికెన్ గ్రిల్ చేసాము. చికెన్ కోడి చికెన్ ని తెలుగులో ఏమంటారు? కోడిని గ్రిల్ చేసామండి. మీరు కమెంట్స్ లో తిట్టాలంటే తిట్టొచ్చండి రేష్మా, ఏమనుకోదు. ఈ తెలుగు పాఠశాలకి రేష్మాని పంపించాలి ఫస్ట్. అర్థమైపోయింది. తెలుగు టీచర్స్ వాళ్ళ తెలుగులో చెప్పాలంట. చికెన్ ని తెలుగులో ఏం చెప్పాలో తెలియలేదట. కోడి కూర. ఓకే, నెక్స్ట్ కోడి కూర, మొక్కజొన్న కంకి గ్రిల్ చేసాము. తర్వాత మళ్ళీ ఇంకా కోడి కూర చేసాము. ఆలు కర్రీ చేసాము. అన్ని ఇక్కడే చేసాము. తర్వాత జీరా రైస్. ఆలు కర్రీ తెలుగులో వద్దా? ఆలుగడ్డ మేము ఉర్లగడ్డ అంటాము. ఐ డోంట్ నో వాట్ యు గైస్ సే. మేము ఉర్లగడ్డ అంటాము. ఉర్లగడ్డ లేదు, మేము ఉర్లగడ్డని పొటాటోని వి కాల్ ఇట్ as ఉర్లగడ్డ. మీరు బంగాళదుంప. ఆనియన్ ని వి సే ఎర్రగడ్డ. తెల్లగడ్డ. అట్లా మై తెలుగు. అవన్నీ వేసాము. కమ్ ఆన్. అవన్నీ వేసాము. తర్వాత జీరా రైస్ చేసాము. And we still have tea to make. Okay. కూడా చేసాము. Okay, let's go see the food. Yes. Let's go see the food. And here are the beautiful ladies who helped in the cooking also, right? ఇంకెవరో చాలా మంది కలిసి కుక్ చేస్తారు. హాయ్, రజిత is helping us with the camera here. హాయ్. యాక్చువల్లీ క్రౌడ్ బానే వచ్చారు. సో ఎంత మంది వచ్చారు? 300 members వచ్చారు. 300. వావ్. బజ్జీలు ఓ, బజ్జీలు ఇక్కడ వేసారా? బజ్జీలు ఇంట్లో వేసుకోవచ్చు. ఎన్ని వేసుకొచ్చారు? 4 trays of bhajis and 4 trays of curtains. వావ్. యాక్చువల్లీ మేము చూస్తే పెద్ద వంట చేసేదట్టు అనిపించట్లేదు, బట్ చాలా పొటెన్షియల్ ఉన్నట్టు. సీక్రెట్ నేనండి. మీరు ఉల్లిపాయలు కట్ చేసింది నేను అక్కడ. ఓకే. మ్యాచింగ్ కూడా వేసుకొని వచ్చారు. ఓ వావ్, లుక్ ఎట్. దగ్గరికి రండి, కమ్ క్లోజర్. అందరు ఇలాగే అంటారు, వేసుకొని వస్తారు, మళ్ళీ ఓ వి డిడ్ నాట్ ఈవెన్ ప్లాన్ ఫర్ దిస్ అంటారు. ఓ మై గాడ్, రియల్లీ అంటారు. సో అలాంటి ఒక కపుల్, ఈ కపుల్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమ్ యూ గోనా షో us. హాయ్. నాకు యాక్చువల్లీ కొంచెం డాగ్స్ అంటే భయము, బట్ అయినా కూడా తెలిసే వచ్చి నన్ను ఇచ్చేస్తున్నారు. ఏంటి పేరేంటి? His name is Bruno. He's 2 years. బ్రూనో is 2 years అండ్ పిల్లలందరూ దాని చుట్టే వెళ్తున్నారు. నేను బ్రూనోకి చాలా దూరం ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. సో బ్రూనో కూడా వన భోజనాలు, దానికి ఏమైనా ఇచ్చారా ఇక్కడ ఫుడ్? ఇచ్చామండి, వాటర్ మెలన్ తిన్నాడు. వెరీ నైస్. బ్రూనో ఇస్ ఆల్సో ఎంజాయింగ్ వన భోజనాలు. నేను ఇంకా తినలేదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ మై ప్లేట్ విత్ రేష్మాస్ పర్మిషన్. కెన్ ఐ? చికెన్ లుక్స్ సో యమ్. చికెన్ ఇక్కడే గ్రిల్ చేశారా? నేను యమ్ అన్నందుకైనా ఇంకొక పీస్ పెట్టుండొచ్చు, బట్ అది ఒక్క పీస్తోనే ఆపేశారు. బట్ దట్స్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఈజ్ వెరీ స్మార్ట్. ముందే అడిగేస్తున్నారు 1 or 2 అండి. చపాతి ఒకటి చాలండి. సో వెజ్ కర్రీ ఐ విల్ హ్యావ్ సమ్ లిటిల్ బిట్. సో బంగాళదుంప కర్రీ. రేష్మా చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ అసలు అలే బంగాళదుంప కర్రీ. అది ఇప్పుడే రేష్మాకి తెలుగు నేర్పించాం. కోడి కూర. థ్యాంక్ యూ సో మచ్. వాట్ డిడ్ యు సే? You look so hungry. నా ఫేస్ చూసి మా అమ్మకు కూడా తెలియదు, బట్ మా అమ్మ కన్నా పాపం ఎక్కువ ఆయన చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ హంగ్రీ. సో చూడండి, నా ప్లేట్ ఫుల్ అయిపోయింది. అండ్ కర్డ్ రైస్ ఇస్ మై ఫేవరెట్ అండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో యా, థ్యాంక్ యూ. పర్వాలేదు, నేను అన్ని కలిపేసి తినేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో లుక్ ఎట్ దిస్ ప్లేట్. వన భోజనాల్లో రేష్మా, థ్యాంక్ యూ సో మచ్.
రేష్మా బగారన్నం, రేష్మా డ్రెస్ బాగా మ్యాచ్ అవుతుంది. అయిపోయిందని కొంచెం హల్దీ ఎక్కువ వేసాం. హెల్దియా. సో వెరీ వెరీ యమ్మీ. నేను ఇంకా వావ్, ప్లేట్ పట్టుకుంటాం. దట్స్ సో నైస్ ఆఫ్ రేష్మా. వావ్, హాయ్ ఆంటీ, థ్యాంక్ యూ. డబుల్ కా మీఠా కూడా ఎవరు చేశారు? నువ్వు చేసావా? యాక్చువల్లీ రేష్మా ఇస్ వెరీ గుడ్ కుక్. సో డబుల్ కా మీఠా అండ్ వాటర్ మెలన్, గ్రేప్స్, అండ్ ఐ హర్డ్ లైక్ కిడ్స్ కి దే హ్యావ్ కుల్ఫీ. Yeah, kids kosam kulfi unnai. Inka what else have you planned, Reshma? We planned some games. We have a musical chairs. Wow. And we also have some dance. Did I miss any? No, not yet. We haven't started anything yet. Very good. So, time kochesanu. Food tinesi we will kuda undi. Wow. Yes. We planned some games. We are going to start now. You're on time. I'm sure there's going to be so much of fun. So nenu prastutam idi manchiga tinesi we will join you for games and musical chairs. So auntie is one of Amma Amadu follower. Auntie, ఎంత బాగా నచ్చుతాయి వీడియోలో? చాలా బాగా నచ్చుతాయి అమ్మా, నాకు బాగా ఇష్టం. ఆంటీకి డబ్బులు ఇచ్చి చెప్పమన్నట్టు మజాక్ చేస్తున్నావు. మనసులో నుంచి చెప్తారు కదా ఆంటీ. మీ టాకింగ్ బాగుంటుంది, నాకు ఇష్టం. ఓకే ఆంటీ టాకింగ్ బాగుంటుంది అన్నారు. నా మొహం నేను బాగుండనని చెప్పలేదు. అయ్యో లేదు మా, మీరు ఎలా ఉన్నా బాగుంటావు. వాకింగ్ టాకింగ్ బాగుంటుంది. మీరు మామూలుగా నేచురల్ గా చేసినట్టు ఉంటుంది. మీరు ఏదో చెప్పించినట్టు ఉండదు. మీరు రీల్స్ చూస్తారా? యూట్యూబ్ కూడా యూట్యూబ్ చూస్తారు, ఎక్కువగా చూస్తాను నేను. చెప్పింది నాకు మీ పాప మొన్న లైక్ యూనో మా ఇల్లు అంతా మీరే లైక్ యూనో తనకి ఇది ఇది అని చెప్తున్నారు. నాకు ఇష్టము, అందుకని నాకు మీరంటే అందుకే బాగా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఆంటీతో పాటు ఇక్కడ చాలా మంది ఆంటీస్ ఉన్నారు. వీళ్ళ గాసిపులు బాగున్నట్టున్నాయి. నా ఫ్రెండ్స్ని వదిలేసి నేను వీళ్ళతో కూర్చొని మాట్లాడొచ్చేమో. ఏంటి ఆంటీ డిస్కషన్ నడుస్తుంది? హాయ్ ఆంటీస్, హాయ్ 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 ఆంటీ హాయ్. సో వెరీ నైస్ గ్యాంగ్, యాక్చువల్లీ చాలా చాలా పెద్ద గ్యాంగ్స్ ఉన్నాయి. హలో. సో ఆంటీ స్వీట్స్లో డెసర్ట్స్లో ఇవ్వటం బిజీ ఉన్నారు కదా. యా, గుడ్ సీయింగ్ యూ ఆల్. ఎంజాయ్ చేస్తున్నారా వన భోజనాన్ని? బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గుడ్ గుడ్ గుడ్. పేరెంట్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు కదా నిజంగా? ఇండియన్ పేరెంట్స్ అంతా. నేను అదే చెప్తాను, సమ్మర్ లో మామిడి పండ్లు వచ్చినా రాదేమో కానీ ఇండియన్ లో నుంచి పేరెంట్స్ మాత్రం తప్పకుండా వచ్చేస్తారు. అదే మ్యాజిక్. ఇప్పుడు ఈ ఆంటీ స్ప్రెడ్ చేస్తారు. ఆంటీ అందరూ అమెరికానే వస్తారు కదా సమ్మర్ లో. కదా? అవును, ఆల్మోస్ట్. క్రిస్మస్ మీరు ఇక్కడ ఉంటే మేము ఇక్కడ ఉండాల్సిందే. ఖచ్చితంగా అదే అంటున్నా. దట్స్ వాట్ సమ్మర్ ఇస్ స్పెషల్, యు నో. యా. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. సో ఐస్ క్రీమ్ తింటాం స్టార్ట్ అయిపోయింది, అందుకని నన్ను వెళ్ళిపోమంటున్నారు. నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. ఐఎమ్ హియర్ ఫర్ ద గుల్ఫీ. గుల్ఫీ తింటున్నారా? వెరీ గుడ్. నేను నా గుల్ఫీ కోసం వచ్చాను. అరుణ ఇస్ స్పాన్సరింగ్ ద గుల్ఫీ, రైట్ అరుణ? అరుణ పేరు వినగానే వెళ్ళిపోతుంది. ఏంటిది? మ్యాంగో. ఐల్ టేక్ మ్యాంగో. కరిగిపోయిందా ఆంటీ? అయ్యో, దట్స్ ఫైన్, డోంట్ వరీ. సో కుల్ఫీస్ అన్నీ ఉన్నాయి, కాకపోతే కరిగిపోయింది. మేము ఫ్రీజర్లో పెట్టుకొని తర్వాత తింటాము. హాయ్ అండి. హాయ్ హరి గారు. సో వెరీ గుడ్ ఈవెంట్. ఐ నో యూఆర్ వన్ ఆఫ్ ద మెంబర్ అండ్ ఆర్గనైజర్. వెరీ గుడ్. ఆంటీలు అందరూ హుషారుగా నిలబడ్డారు చూడండి. సూపర్ ఆంటీ. ఇంకా నా రీళ్ళన్నీ మీతోనే చేస్తాను తప్పకుండా. ఆంటీ ఆంటీ ఇండియా నుంచి వర్చువల్ గా చేస్తారంట రీల్ మా కోసం. టగ్ ఆఫ్ వార్ ఫర్ కిడ్స్. సో ఐ థింక్ ఇక్కడ గైజ్ ఓన్లీ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. మా ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడో నాకు తెలియట్లేదు. సామ్, నువ్వు ఎందుకు నిలబడ్డావు ఇక్కడ? హాయ్ అండి. ఈయన ఎందుకు నిలబడ్డాడు ఇక్కడ? ఖాళీగా ఉంటాను. వెరీ గుడ్ జాబ్. ఓకే, ఈ టీం పేరేంటి? మోసగాళ్ళకి మోసగాళ్ళు. మోసగాళ్ళకి మోసగాళ్ళ ఈ టీం పేరు. మీ టీం కి ఒక పేరు ఉందా? వాళ్ళకి మోసగాళ్ళకి మోసగాళ్ళంటే మీ టీం పేరు బాహుబలి. బాహుబలి. ఓ బాహుబలి. బాహుబలి అంటే వాళ్ళు బాహుబలి వర్సెస్ 3, 2, 1, yeah! Come on! Come on! No! Yay! 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 Whoa! Whoa! Oh my God! Yes! Yes! Oh no! No! Bahubali won!
లూజర్స్ ఓడిపోయిన టీం ఇది. ఇది గెలిచిన టీం. ది బాహుబలి. బాహుబలి. పాపం వీళ్ళందరూ ఓడిపోయారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ నడుస్తుంది. ఫస్ట్ రౌండ్ లో ఈ టీం విన్ అయింది. బట్ మళ్ళీ ఎందుకు సెకండ్ టైం ఆడుతున్నారు? వాళ్ళకి అక్కడ కాంట్రవర్సీ అయిందండి. యాజ్ యూజువల్ డిబేట్ నడిచింది. సో లేడీస్ కి ప్రాబ్లం ఏముండదు, జెంట్స్ కి అయితే ఇన్ని గొడవలు ఉంటాయి. మాకుండదు ఎందుకంటే మేము ఆడము. ఆడము. ఏంటంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వాళ్ళంతా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆంటీ. చూడండి ఆంటీ గుర్తు చేస్తుంది ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. నా కొత్త ఫ్రెండ్ అండి ఆంటీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఆంటీ. సూపర్. టగ్ ఆఫ్ మాగ్రా లేదండి, నాగ్రా నాదన్నీ పైన లోపలంతా డొల్లా ఏమి రాదు. Go! Yay! Come on! You can do it! What happened? Oh, come on! No! లంచ్ బాగానే తిన్నారు, ఏమేమి తినలేదు. అయ్యో పాపం, వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు విన్ అయ్యారు కదా. ఇటువైపు ఉన్నాము, ఆడనోళ్ళందరూ అటువైపు ఉన్నారు. ఆడే వాళ్ళందరూ ఇటువైపు ఉన్నారు, ఆడనోళ్ళందరూ అటువైపు ఉన్నారట. బట్ అయినా వాళ్ళే ఎందుకు గెలిచారు? ఇక్కడ గేమ్ కన్నా కాంట్రవర్సీ ఎక్కువ అవుతుందండి, అందుకని మనం సైడ్కి వచ్చేద్దాము. నెక్స్ట్ లేడీస్ ఆడుతున్నారా? ఉందట, అది ఎప్పుడో చెప్పండి, నేను పక్కకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను ఇలాంటి స్పోర్ట్స్కి అస్సలు పనికిరాను. మాది ఓన్లీ కల్చరల్ యాక్టివిటీసే, దానికి పిలవండి. ఏంటంటే మీరు వెళ్తారా టగ్ ఆఫ్ వారు? వామ్మో ఆంటీ తల ఊపే చూస్తే ఆంటీ ఫుల్ ఎంజాయ్. అంకల్ మీరు వెళ్ళలేదా టగ్ ఆఫ్ వార్ కి? వద్దు. ఓకే ఆంటీస్ మనం వెళ్దాం. ఓకే వీఆర్ రెడీ అండి. ఇప్పుడు లేడీస్ ఆడుతున్నారు. మీరు అడగొచ్చు లేడీస్ ఆడుతుంటే మీరు ఆడకుండా ఇక్కడ ఏం చేస్తున్నారని. ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి నేను వెళ్ళనండి. నేను కల్చరల్ టీము, నా కల్చరల్ టీం అంతా ఇటు ఉంది చూడండి, వీళ్ళతోనే నేను ఆడతాను. దిస్ ఈజ్ మై కల్చరల్ టీమ్. సో ఇలాంటి టగ్ ఆఫ్ వార్ నాకు ముందే నడులు నొప్పి మోకాలు నొప్పి, సో ఇలాంటి వాటికి అస్సలు వెళ్ళను. We'll just enjoy. Me and Rajita will. Rajita, why are you not going? Because I'm wearing a really long. Okay, Rajita, long gown. Whoa. Reshma, do you have a team name? Unstoppable Queens anta. Unstoppable versus idavaru? Rising Star. Jumping Jacks ata. మేము రావు, మేము కల్చరల్ టీమ్, మేము స్పోర్ట్స్ టీమ్కి రావు. నేను రాను ఇట్లాంటి వాటికి. నేను కల్చరల్ టీమే, నేను స్పోర్ట్స్ టీమ్ కాదు. వీణా ఈమెనే ఫోకస్ చెయ్యాలి అసలు. So ready team, the team is ready with the beautiful ladies. ఇక్కడ ఈ టీం అయితే మొత్తం మోసం దహా ఉంటుందని నాకు బాగా తెలిసిపోయింది, బాగా అర్థమైపోయింది. ఈ టీం పేరు మోసగాళ్ళు. అదిగో వెనకాల రెడీగా ఉన్నారు మోసం చేయడానికి. You want to take? Thank you. Go! Come on! Yay! Unstoppable one! Very bad. Govinda! ఈ బ్యాచ్ ఓడిపోయారు, ఈ బ్యాచ్ విన్ అయ్యారు. ఈ బ్యాచ్ ఫోటోలకి ఎక్కువ, ఫైటింగ్ కి తక్కువ. ఈ బ్యాచ్ ఫోటోలకి ఈ బ్యాచ్ కి అన్యాయం జరిగింది. డౌన్ ఉన్నారు అటువైపు, మేము కూడా ఇందాక అట్లే ఓడిపోయాం. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తారు. ఓకే వీళ్ళు ప్లేసెస్ చేంజ్ చేస్తున్నారు. సో లెట్స్ సీ. మీ ఆయన అన్నాడు మీరు బ్యాచ్ ఫోటోలు దిగడానికే పనికొస్తారని. సో ఇప్పుడు చూపిస్తామేమో. లేదు ఇప్పుడు మేము చూపిస్తాం. We are going to show. లేడీస్ ఎవరు అనలేదు. వేడి పకోడీ ఉన్న టీ. పకోడీ వేసారా ఇక్కడ? లేదు, చేసి తెచ్చారు. బట్ ఇక్కడ లైవ్ గా టీ జరుగుతుంది. ఓ వెరీ నైస్. ఐఎమ్ షూర్ అరుణ ఇస్ ద లేడీ బిహైండ్ ద టీ. అరుణ అండ్ పకోడీ
Pakodi by you, right? Rohini? Yes. So Rohini Pakodi is here finally with lots of karepaku. So I don't like pakodi, but I'll try my tea for sure. సో చూసారు కదమ్మా ఈ వన భోజనాలు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు కూడా మీ ఊర్లో ఇది ప్లాన్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అమ్మ అమ్మడు.